ఫ్రెండ్స్ టెక్నోస్ 2141 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 31, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో X300 అల్ట్రా చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండియాకి కూడా రావచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మే ఎండ్లో కానీ జూన్లో కానీ ఇండియాలో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ లాంచ్ చేశారు చైనాలో. ఏప్రిల్ నుంచి సేల్కి అయితే వస్తుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే 2 టెలికన్వర్టర్ లెన్స్ అయితే ఉంటాయి. ఒకటి 200mm, ఒకటి వచ్చేసరికి 400mm. సపరేట్ తీసుకోవచ్చు. ఒకవేళ 200mm తో కావాలి అనుకుంటే సపరేట్ గా ఫోన్ తీసుకోవచ్చు. ఫోన్ కాస్ట్ 95,000 అట్లా ఉంది అక్కడ చైనాలో. 200mm కిట్ వచ్చేసరికి 20,000 రూపాయలు ఉంది. ఒకవేళ మీరు 400mm కిట్ కావాలనుకుంటే 34,000 రూపాయలు దాకా ఉంది. రెండు కలిపి ఓవరాల్ ఒక కిట్ అయితే ఇస్తున్నారు. మొత్తం ఫోన్ తో కలిపి 16GB ర్యామ్ తోనే వస్తుంది. 16GB ర్యామ్ 1TB స్టోరేజ్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి 1,63,000 రూపాయలు దాకా ఉంది. ఈ ఫోన్ 80 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 200MP కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 50MP కెమెరా, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో. అండ్ దీని కాంపిటీటర్ ఒప్పో Find X9 అల్ట్రా లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇది వచ్చేసరికి ఏప్రిల్ 21వ తారీఖు చైనాలో లాంచ్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ అక్కడ పోటీ పడతాయి. రెండిట్లో వివో అయితే రావచ్చు, ఒప్పో కూడా రావచ్చు. వివో వస్తే ఒప్పో కూడా వస్తుంది కాంపిటీషన్ ఇండియాలోకి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ యాప్ డెవలపర్స్ యాపిల్లో యాప్స్ డెవలప్ చేయడానికి స్విఫ్ట్ కీ యాప్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని యాపిల్ ఓపెన్ సోర్స్ చేయబోతుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ లో సపరేట్ గా కోడ్ డెవలప్ చేయాల్సి వస్తుంది జావా యూస్ చేసి. యాపిల్ వచ్చేసరికి స్విఫ్ట్ కీ కానీ ఎక్స్ కోడ్ కానీ ఇట్లాంటి యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓపెన్ సోర్స్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేసేటప్పుడు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. రెండింటికి ఒకటే కోడ్ యూస్ చేసుకోవచ్చు. అప్డేట్స్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఆప్టిమైజేషన్ కూడా బెటర్ ఉంటుంది. రెండింటికి సేమ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే LG 1.5 ton 3-star AC 2026 మోడల్ 1 ton AC ప్రైస్ కి అయితే వస్తుంది. నార్మల్ దీని ప్రైస్ వచ్చేసరికి 35,240 రూపాయల దాకా ఉంటుంది. దీని మీద 3,500 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 750 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. అంతా కలుపుకుంటే 31,740 రూపాయలకి ఈ AC అయితే వస్తుంది. కొన్ని డీల్ చెక్ చేయాలనుకుంటే ప్రొడక్ట్ ట్యాక్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకో డీల్ కూడా ఉంది. సోనీ సౌండ్ బార్ కోసం మీరు చూస్తుంటే మాత్రం ఇన్బిల్ట్ సబూఫర్ తో వస్తుంది. ఓన్లీ మీకు సౌండ్ బార్ ఒక్కటే వస్తుంది అనమాట. సబూఫర్ లోపలే ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. DTS X సౌండ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి దీనిలో. అండ్ దీని నార్మల్ కాస్ట్ వచ్చేసరికి 25,000 రూపాయల దాకా ఉంటుంది. దీని మీద వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ 2,000 రూపాయలు వస్తుంది. 4,000 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 6,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 18,990 రూపాయలకి ఈ సోనీ సౌండ్ బార్ అయితే వస్తుంది. మరి ఈ డీల్ చెక్ చేయాలనుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఇప్పుడు 2 డిస్ప్లేస్ టెస్ట్ చేస్తుంది. ఐక్యూ 16 కోసం. ఐక్యూ 15 లో మంచి డిస్ప్లే తీసుకొచ్చారు. సామ్సంగ్ 2K OLED ప్యానల్ తీసుకొని వచ్చారు. చాలా బాగుంటుంది అది M14 OLED ప్యానల్. కాకపోతే అది 2K డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇప్పుడు వీళ్ళ కాంపిటీటర్ OnePlus 15 చూసుకుంటే 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. కాకపోతే అది 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. ఇప్పుడు ఐక్యూ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఐక్యూ 16 లో 2K డిస్ప్లే 165Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కానీ 185Hz రిఫ్రెష్ రేట్ కానీ 2K డిస్ప్లే అది కూడా. ఈ రెండైతే సామ్సంగ్ నుంచి వీళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ జనరేషన్ లో మనం ఐక్యూ 16 లో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చూడొచ్చు. మోస్ట్లీ OnePlus కూడా వీటిలో నుంచి ఏదో ఒక డిస్ప్లే తీసుకుంటుంది OnePlus 16 కోసం. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ని టెస్ట్ చేస్తూ ఉంది. దీనికి $2 పెట్టారు ప్రైస్. ఇది అమెరికాలో తీసుకొని వస్తున్నారు. $2 అంటే 180 రూపీస్ 190 రూపీస్ వరకు ఉంటుంది. దీనిలో స్టోరీస్ కి మాత్రమే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. మీరు స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా, స్టోరీస్ పెట్టేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరెవరు మీ స్టోరీ చూడాలనుకుంటున్నారు. క్లోజ్ ఫ్రెండ్సా, ఫ్యామిలీయా, ఇట్లా సపరేట్ గ్రూప్స్ అయితే ఉంటాయి. ఎవరినైతే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు. వాళ్ళకి మాత్రమే మీ స్టోరీ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఎవరి స్టోరీ అని చూసారనుకోండి, అది వాళ్ళకి చూసినట్లు కనిపించదు. కానీ మీకు మాత్రం ఎవరైనా మీ స్టోరీ చూసారనుకోండి మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. ఈవెన్ సెర్చ్ కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ పర్టికులర్ నేమ్ మీరు ఎతకాలనుకుంటే సెర్చ్ కూడా చేయొచ్చు. అండ్ స్టోరీ నార్మల్ మనం 24 hours లో ఎక్స్పైర్ అయిపోద్ది కదా, 48 hours వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ప్లస్ సబ్స్క్రైబర్ మెంబర్ అయితే మాత్రం 48 hours వరకు మీ స్టోరీ మీ ఫ్రెండ్స్ వాళ్ళు చూడవచ్చు. అంతేకాదు మీరు ఎవరైనా స్టోరీని లైక్ చేస్తారనుకోండి, హార్ట్ యానిమేషన్ అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ యానిమేషన్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఒక స్పెషల్ యానిమేషన్ వస్తుంది. ఇట్లా కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. ఓన్లీ స్టోరీలోని ఇవన్నీ వర్క్ అయితే దీనికోసం మంత్లీ 180-190 రూపీస్ అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆస్ట్రియాలో ఒక యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక చిన్న QR కోడ్ అయితే తయారు చేశారు. ఇది కూడా ఎలా తయారు చేశారంటే ఒక సిరామిక్ మెటీరియల్ మీద ఎంగ్రేవ్ చేశారు. దీన్ని కంటికి కూడా కనిపించదు. ఇది చాలా చిన్న సైజు QR కోడ్. ఇది జస్ట్ ఇది 1.98 స్క్వేర్ మైక్రోమీటర్ సైజులో అయితే ఉంటుంది. అంటే ఒక చిన్న చీమ కంటే ఒక 1500 టైమ్స్ చిన్నదనమాట. అంత సైజులో ఒక చిన్న QR కోడ్ వీళ్ళు తయారు చేశారు. ఈ QR కోడ్ చూడాలనుకుంటే మైక్రోస్కోప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఆ QR కోడ్ ని సిస్టమ్ లో చూసి దాన్ని స్కాన్ చేస్తే అప్పుడు QR కోడ్ మనం వెళ్ళొచ్చు లోపలికి. ఈ QR కోడ్ లో 2 TB వరకు స్టోరేజ్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది దీనిలో స్పెషల్. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు. అది చిన్న QR కోడ్ ఇది. అండ్ ఇది ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు. అసలు పాడైపోదు, ఎందుకంటే ఎంగ్రేవ్ చేసింది కాబట్టి అది పాడైపోదు. అండ్ ఇది మిషన్స్ లో, సీక్రెట్ మిషన్స్ లో కానివ్వండి, ఇట్లాంటి చోట్ల చాలా బాగా ఉపయోగపడతా అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. చెయ్యని తప్పుకి ఫోటోలో కనిపిస్తున్న మహిళ 6 నెలలు జైలు శిక్ష అయితే విధించారు. 6 నెలలు జైల్లో ఉంది. తర్వాత కేసు కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే
అమెరికాలో జరిగింది ఇది. అమెరికాలో ఒక స్టేట్ నార్త్ డకోటా స్టేట్ అని చెప్పేసి ఆ స్టేట్ లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మిలిటరీ ఆఫీసర్ ఐడి యూజ్ చేసుకొని ఆయన చనిపోయారు. ఆయన ఐడి యూజ్ చేసుకొని ఏటీఎం లో దొంగతనాలు చేయడం జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ కొన్ని ఇమేజెస్ వీళ్ళు సీసీ కెమెరా నుంచి తీసుకొని దాన్ని ఏఐకి ఇచ్చారు. ఏఐ ఏం చేసిందంటే ఇమేజెస్ మొత్తాన్ని ఏఐ జనరేట్ చేసి వాళ్ళ లిస్ట్ ఉంటుంది కదా, మొత్తం సిటిజన్స్ లిస్ట్ అంతా చూసి ఈ ఇమేజ్ దీంతో మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అలాగే ఉండే ఒక లేడీని వీళ్ళు చూపించారు. ఆమె వేరే స్టేట్ లో ఉంది. వెళ్ళి ఆమెను అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, సబ్మిట్ చేశారు కోర్టులో. అండ్ ఆమె ఎంత మొత్తుకున్నా వెళ్ళలేదు. అసలు నాకు ఆ స్టేట్ ఎప్పుడు వెళ్ళలేదు, అసలు నేను దొంగతనమే చేయలేదు అని చెప్పేసి ఆమె మొత్తుకున్నా కానీ వీళ్ళు ఏం వెళ్ళలేదు. తర్వాత ఒక 6 months జైల్లోనే ఉంది. వాదోపవాదాలు విన్నారు. అండ్ లాస్ట్ కి లాయర్స్ ఆమె ఆ టైంలో ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ట్రావెల్ చేసింది, అసలు ఆమె ఆ స్టేట్లోనే లేదు అని చెప్పేసి కొన్ని ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేశారు. ఆ ప్రూఫ్స్ అన్ని కోర్టు చూసిన తర్వాత కేసు అయితే కొట్టేసింది. ఆమెకైతే బెయిల్ అయితే ఇచ్చేసింది. అండ్ పోలీసులకు కూడా చెప్పింది ఏఐని యూజ్ చేయొద్దు, ఏఐని యూజ్ చేయడం వల్ల పాప మా 6 months జైల్లో ఉంది చేయని తప్పుకి అని చెప్పేసి పోలీసులను కూడా తిట్టారు. మరి చూడాలి, ఈమె 6 నెలలు జైల్లో ఉంది కాబట్టి ఆమె ఖచ్చితంగా రివర్స్లో ఏదో ఒకటి చేయొచ్చు. ఖచ్చితంగా కంపెన్సేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే శ్రీదేవ అడుగుతున్నారు. కామెంట్ పెద్దగా చిన్నగా చెప్పేస్తాను. ఆండ్రాయిడ్ ఫోన్స్ 2-3 years తర్వాత హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా, లాంగ్ రన్ లో ఆండ్రాయిడ్ బెటరా ఐఫోన్ బెటరా అన్నట్లు అడుగుతున్నారు. మీరు లాంగ్ రన్ ఫోన్ యూజ్ చేయాలంటే మాత్రం ఐఫోన్ బెటర్ ఆప్షన్ అవుతుంది ఆండ్రాయిడ్ కంటే. నేను చూసిన వాటిలో ఆండ్రాయిడ్ ఎక్కువ లాంగ్ రన్లో యూజ్ చేసిన ఫోన్స్ అంటే OnePlus ఫోన్స్ ఎక్కువ చూశాను. మంచి బ్రాండ్ వాల్యూ ఉండదు OnePlusకి. ఎప్పుడైతే ఆ గ్రీన్ లైన్ అట్లాంటి ఇష్యూలు స్టార్ట్ అయినాయో అప్పుడు డ్రాప్ అయింది బ్రాండ్ వాల్యూ. కాకపోతే OnePlus ఫోన్స్ కూడా లాంగ్ రన్లో అయితే నేను చూసాను చాలా మంది అంటే ల్యాగ్ లేకుండా యూజ్ చేయడం చూశాను. నెక్స్ట్ కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 2026 ఫస్ట్ 9 వారాల్లో అంటే March 1st week వరకు అనుకోవచ్చు, January 1st నుంచి March 1st week వరకు ఫోన్స్ కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దగ్గర అప్ టు 10% వరకు అయితే డ్రాప్ అయింది. ఫోన్స్ అయితే కొనట్లేదు. ఎందుకంటే మెయిన్ ప్రైజెస్ పబ్లిక్ ప్రైజెస్ చూసి భయపడుతున్నారు. ఈవెన్ బడ్జెట్ ఫోన్స్ కూడా 1500 నుంచి 2000 రూపాయలు పెరుగుతున్నాయి. ఇంకా హై ఎండ్ ఫోన్స్ అయితే వేలలో పెరుగుతున్నాయి. సో పబ్లిక్ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు ఫోన్స్ కొనడానికి. ఆ ప్రైజెస్ చూసి భయపడుతున్నారు అన్నట్టుగా కౌంటర్ పాయింట్ అయితే రిపోర్ట్ అయితే ఇచ్చింది. మరి చూడాలి ఇయర్ ఎండ్ వరకు ఎలా ఉంటుందో సిచ్యువేషన్. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ కొత్త రూల్ అయితే పాస్ చేసింది. ఇది బాగుంది. మామూలుగా పేరెంట్స్ ని చాలా మంది చూసుకోరు అనమాట. కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత పేరెంట్స్ని వదిలేస్తూ ఉంటారు. ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవట్లేదు అని మీకు అనిపిస్తే వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్లో కానీ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కానీ మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత పోలీసులు ఆ పిల్లల్ని పిలిచి మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మీదే, నెలకి ఇంత డబ్బులు ఇవ్వాలి అన్నట్లుగా. అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ, ఓన్లీ అబ్బాయిలకే కాదు ఇది, పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అనమాట. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారనుకో నెలకి ఇంత డబ్బులు మీకు అయితే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేయనివ్వండి లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, వాళ్ళు మీకు వాళ్ళు సంపాదించే దానిలో అప్ టు 50% లేకపోతే 10,000 మ్యాక్సిమం అనమాట. 10,000 రూపాయల వరకు మీకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నుంచి మీ అకౌంట్కి అయితే గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. సో ఇదైతే కొత్త రూల్ అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే తీసుకొని వస్తుంది. ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్ బెంగళూరులో జరిగింది. ఆర్సీబీ గెలిచింది ఫస్ట్ మ్యాచ్. అందరు సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ సంబరాలు చేసుకుని బయటకు వచ్చేసరికి వాళ్ళ జేబులో ఫోన్ కనపడలేదు. చాలా మంది ఫోన్లు అయితే పోయినాయి. 50 నుంచి 60 మంది ఫోన్స్ అయితే పోయినాయి. అన్ని ఫోన్స్ దొంగతనం జరిగినాయి. చాలా మంది దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు. చాలా మంది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అండ్ పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మైనర్స్ ని పట్టుకున్నారు. అంటే ఒక 12 years 13 years పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, అట్లాంటి ఏజ్ గ్రూప్ పిల్లల్ని వీళ్ళు పంపిస్తున్నారు. ఇది ఒక మాఫియాలా జరుగుతుంది, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా జరుగుతుంది. వీళ్ళకి టికెట్లు ఇచ్చి పంపిస్తున్నారు, ఫ్రీ టికెట్లు ఇచ్చి పంపిస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉత్సాహంలో ఉర్రూతులుగుతుంటారు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఇంకా ముఖ్యంగా ఇన్నింగ్స్ బ్రేక్లో వెళ్తుంటారు కదా స్నాక్స్ తెచ్చుకోవడానికి వాటికి వీటికి, అట్లాంటి చోట్ల టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ అయితే కొట్టేస్తున్నారు. ఇది ఓన్లీ బెంగళూరు మ్యాచ్లోనే కాదు, ముంబై మ్యాచ్లో జరిగింది, చెన్నై మ్యాచ్లో కూడా కొంతమంది ఫోన్స్ అయితే పోతూ ఉన్నాయి. ఒక మీరు ఐపీఎల్ మ్యాచెస్కి వెళ్తున్నారు అనుకోండి, సండే హైదరాబాద్లో కూడా జరుగుతున్నట్టుంది మ్యాచ్, కొద్దిగా ఫోన్లు చూసుకుంటా ఉండండి, ఫోన్లు జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఒక లేడీ ఒక టవర్ ఎక్కి కూర్చుంది పైన. ఎందుకు కూర్చుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన యూపీలో జరిగింది. ఆమె 2 గంటలకు కూర్చుంది, పైకి ఎక్కి 2 గంటలకు కూర్చుంది. చిన్నపిల్ల 16 years ఏజ్ అమ్మాయికి. అండ్ ఎందుకు కూర్చుందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కి అమ్మాయి గొడవ అయిందంట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అమ్మాయితో మాట్లాడలేదంట. అందుకని చెప్పేసి టవర్ ఎక్కి కూర్చొని అందరు వచ్చి ఆమెను అడుగుతున్నారు, కిందకి రామా అంటే, నా బాయ్ ఫ్రెండ్ రావాలి, ఆయన వచ్చి నాకు క్షమాపణ చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తే నేను కిందకి దిగను అని చెప్తే పోలీసులు అందరూ వెళ్ళి అబ్బాయిని తీసుకొని వచ్చారు. ఈ అబ్బాయికి 17 ఏళ్ళు, ఇద్దరు 18 ఏళ్ళు పైన కూడా లేరు. ఈ అబ్బాయి వచ్చి అమ్మాయికి క్షమాపణ చెప్పి నేను పెళ్లి చేసుకుంటా అంటే కానీ అమ్మాయికి కిందకి దిగలేదు. ఇట్లా ఉన్నారు నేటి యువత. పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా. ఇది పెద్ద ప్రొడక్ట్ న్యూస్ అయితే చాలా మంది నేను ప్రజెంట్ ఏ ఫోన్ యూజ్ చేస్తాను అడుగుతా ఉన్నారు. Pixel 10 Pro నుంచి అయితే నేను స్విచ్ అయ్యాను. దాని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఈ వీక్లోనే వస్తుంది.
ఆ వీడియోలో మీకు తెలుస్తుంది. ఈ వీడియో లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.